ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్తున్నాం. ఈజిప్టు పిరమిడ్ల రహస్య ప్రపంచంలోకి. ఈ భారీ నిర్మాణాలు ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా నిలిచాయి. వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు రహస్యమైన కథలతో నిండిన ఈ పిరమిడ్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈజిప్టు పిరమిడ్లు అంటే కేవలం రాళ్లతో కట్టిన భవనాలు కాదు, అవి ఒక సంస్కృతి, చరిత్ర మరియు మానవ నైపుణ్యం యొక్క గొప్ప చిహ్నాలు. ఈజిప్టులో సుమారు 100కి పైగా పిరమిడ్లు ఉన్నాయి, కానీ గీజా పీఠభూమిలోని 3 పిరమిడ్లు కూపు, కాప్రే మరియు మెనార్ఖరే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఈ పిరమిడ్లు సుమారు 5000 సంవత్సరాల క్రితం నాటి కీర్తిపూర్వం 2700 నుండి 2500 మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. ఈ కాలం ఈజిప్టులో ఓల్డ్ కింగ్డమ్ అని పిలుస్తారు. ఈజిప్టు ఫారోలు అంటే రాజులు తమ శక్తి, గొప్పతనం చూపించడానికి ఈ పిరమిడ్లను నిర్మించారు. కానీ ఈ పిరమిడ్లు కేవలం సమాధులు మాత్రమే కావు, అవి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన నిర్మాణాలు. గీజాలోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కూపు ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒకటి. దీని ఎత్తు 147 మీటర్లు, అంటే దాదాపు 40 అంతస్తుల భవనంతో సమానం. ఇంత భారీ నిర్మాణం ఆ రోజుల్లో ఎలా కట్టారో ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. సో ఈ రహస్యాలు ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. ఈజిప్టులో పిరమిడ్ల నిర్మాణం ఎక్కువగా ఓల్డ్ కింగ్డమ్ కాలంలో జరిగింది. ఈ కాలంలో ఈజిప్టు ఫారోలు అంటే రాజులు తమను దేవులుగా భావించేవారు. వారు చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మలు శాంతంగా జీవించాలని నమ్మేవారు. అందుకే పిరమిడ్లను సమాధులుగా నిర్మించారు. కానీ అవి సాధారణ సమాధులు కావు. ఈజిప్షియన్ నమ్మకాల ప్రకారం ఫారో చనిపోయిన తరువాత అతని ఆత్మ సూర్య దేవుడైన రాతో కలిసిపోవాలి. పిరమిడ్ల ఆకారం చతురస్రాకార బేసు నుండి ఒక బిందువుకు చేరే డిజైన్ అంటే సూర్యకిరణాలను సూచిస్తుంది. ఈ ఆకారం రాజు యొక్క ఆత్మ ఆకాశంలోనికి ప్రయాణించడానికి సహాయపడుతుందని వారు నమ్మేవారు. అంతేకాదు, పిరమిడ్లలో రాజుల సమాధులతో పాటు వారి ఖజానా, ఆభరణాలు మరియు ఆధ్యాత్మిక వస్తువులు కూడా ఉంచేవారు. ఈ వస్తువులు రాజు ఆత్మకి తర్వాతి జీవితంలో సహాయపడతాయని వారి నమ్మకం. గ్రేట్ పిరమిడ్ల కూపు రాజు సమాధి ఉంది, కానీ ఆశ్చర్యకంగా దానిలో ఎటువంటి ఖజానా లేదు, మమ్మీ లభించలేదు. దొంగలు దొంగలించారా లేక వేరే రహస్యం ఉందా? ఈ ప్రశ్నలు ఇప్పటికీ ఆర్కియాలజిస్టులను ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు ఆ అతిపెద్ద ప్రశ్నకు వాస్తవం: ఈ భారీ పిరమిడ్లను ఎలా నిర్మించారు? ఆ రోజుల్లో క్రేన్లు లేవు, ఆధునిక యంత్రాలు లేవు, అయినా లక్షల టన్నుల బరువున్న రాళ్లను ఎలా తరలించారు? గ్రేట్ పిరమిడ్లలో సుమారు 23 లక్షల రాతి బ్లాకులున్నాయి. ఒక్కో బ్లాకు సగటున 2.5 టన్నుల బరువు ఉంటుంది. ఈ రాళ్లను నైలు నది ఒడ్డున ఉన్న క్వారీల నుండి తీసుకొచ్చారు. కొన్ని రాళ్లను వందల కిలోమీటర్ల దూరం నుండి ఓడల ద్వారా రవాణా చేశారు. ఈజిప్షియన్లు ర్యాంప్లను ఉపయోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ర్యాంపులు రాళ్లను పైకి లాగడానికి సహాయపడేవి. స్ట్రెయిట్ ర్యాంపులు, జిగ్జాగ్ ర్యాంపులు లేదా సర్క్యులర్ ర్యాంపులను ఉపయోగించి ఉండవచ్చు. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్టులు ఈ పనిలో పాల్గొన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గ్రేట్ పిరమిడ్ నిర్మాణం సుమారు 20 సంవత్సరాలు పట్టింది. అంటే రోజు సుమారు 300 రాళ్లను సరిగ్గా అమర్చాలి. ఇది ఎంత శ్రమ, శ్రద్ధ అవసరమో ఊహించండి. ఈజిప్షియన్లు గణితం, ఖగోళ శాస్త్రం మరియు ఇంజనీరింగ్ లో ఎంత అభివృద్ధి చెందారో ఈ నిర్మాణాలు చూపిస్తాయి. కొందరు ఈ పిరమిడ్లను ఏలియన్స్ నిర్మించారని అంటారు, కానీ ఆర్కియాలజిస్టులు దీన్ని నమ్మరు. కార్మికుల గ్రామాలు, ఉపకరణలు మరియు ర్యాంపుల ఆధారాలు ఈజిప్షియన్ల నైపుణ్యాన్ని చూపిస్తాయి. అయినా ఈ రహస్యాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం గీజాలోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కూపు గురించి మరింత తెలుసుకుందాం. ఈ పిరమిడ్ ఫారో కూపు కోసం నిర్మించబడింది. దీని లోపల 3 ప్రధాన గదులున్నాయి: కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అండ్ గ్రాండ్ గ్యాలరీ. కింగ్స్ ఛాంబర్ లో ఒక గ్రానైట్ సమాధి ఉంది, కానీ ఆశ్చర్యకంగా అందులో ఫార్మో మమ్మీ లేదు. దొంగలు దొంగలించాలని కొందరు భావిస్తారు, కానీ ఇది ఇంకా రహస్యమే. గ్రాండ్ గ్యాలరీ అనేది ఒక భారీ కారిడార్. దీని ఎత్తు 8.6 మీటర్స్. దీని నిర్మాణం చూస్తే ఈజిప్షియన్ల ఇంజనీరింగ్ నైపుణ్యం అర్థమైపోతుంది. గ్రేట్ పిరమిడ్ ఖగోళ శాస్త్రంతో కూడా సంబంధం కలిగి ఉంది. దీని 4 వైపులు ఉత్తరం, దక్షిణం, తూర్పు అండ్ పశ్చిమ దిశలతో ఖచ్చితంగా అమర్చబడ్డాయి. ఇది ఆ రోజుల్లో ఎంత ఖచ్చితమైన గణిత జ్ఞానం ఉందో చూపిస్తుంది. అంతేకాదు, ఈ పిరమిడ్లలోని కొన్ని గదులు ఇంకా బయటపడలేదని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. 2017లో స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్టు ద్వారా ఒక పెద్ద ఖాళీ స్థలం కనుగొనబడింది. ఇది ఏమిటి? ఖజానానా లేక వేరే రహస్యమా? ఇంకా ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ఆసక్తి రేపుతూనే ఉన్నాయి. ఈ పిరమిడ్లు ఈజిప్షియన్ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అవి రాజుల శక్తిని, ఆధ్యాత్మిక నమ్మకాలను మరియు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. గీజా పిరమిడ్ల పక్కన ఉన్న గ్రేట్ స్పింక్స్ కూడా ఒక రహస్యమైన నిర్మాణం.
మానవ తల, సింహ శరీరం కలిగిన ఈ విగ్రహం ఫారో ఖాప్రే సమాధిని కాపాడుతుందని నమ్ముతారు. స్ఫింక్స్ యొక్క ముఖం ఫారో ఖాప్రేను సూచిస్తుందని కొందరు చెబుతారు, కానీ దీని గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. స్ఫింక్స్ యొక్క ముక్కు దెబ్బతినడం కూడా ఒక రహస్యమే. కొందరు దీన్ని నెపోలియన్ సైనికులు ధ్వంసం చేశారని అంటారు, కానీ ఇది నిజం కాదు. ఇది వాతావరణం లేదా ఇతర కారణాల వల్ల దెబ్బతిన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఈజిప్షియన్ సంస్కృతిలో పిరమిడ్ల, స్ఫింక్స్ వంటి నిర్మాణాలు ఆధ్యాత్మిక శక్తి మరియు శాశ్వతత్వానికి చిహ్నాలు. ఈ రోజు కూడా ఈ నిర్మాణాలు లక్షలాది టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ, టూరిజం రంగానికి పెద్ద ఆధారంగా ఇవి ఉన్నాయి. ఈ పిరమిడ్ల గురించి ఇంకా చాలా రహస్యాలు బయటపడవలసి ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో ఆధునిక టెక్నాలజీ సహాయంతో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఎగ్జాంపుల్గా మ్యూయాన్ టోమోగ్రఫీ అనే టెక్నాలజీతో గ్రేట్ పిరమిడ్లోని ఒక పెద్ద ఖాళీ స్థలం కనుగొనబడింది. ఇది ఒక రహస్య గది కావచ్చు, కానీ అందులో ఏముంది? ఖజానా లేక రాజు కూపు యొక్క మమ్మీయా? కొందరు ఈ పిరమిడ్లను ఒక ఖగోళ గడియారంగా భావిస్తారు, ఎందుకంటే అవి ఓరియన్ నక్షత్ర సమూహంతో సమలేఖనం చేయబడ్డాయని ఆధారాలున్నాయి. ఈ రహస్యాలు పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కొత్త ఆవిష్కరణలు ఈజిప్టు పిరమిడ్ల గురించి మన ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఫ్రెండ్స్, ఈజిప్టు పిరమిడ్లు కేవలం రాతి నిర్మాణాలు కాదు, అవి మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. వేల సంవత్సరాల క్రితం ఆధునిక సాంకేతికత లేకపోయినా ఈజిప్షియన్లు ఈ అద్భుతాలను సృష్టించారు. అవి మనకు శ్రమ, శ్రద్ధ, సంకల్పం మరియు జ్ఞానం యొక్క శక్తిని గుర్తు చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఈజిప్టు వెళ్తే ఈ పిరమిడ్లను, స్ఫింక్స్ను తప్పక సందర్శించండి. మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళందరూ ఏదైనా మీడియాలో కూర్చున్నప్పుడు మీరు గమనించారా? వాళ్ళ చేతులను కొన్ని సింబల్స్లలో పెడుతూ ఉంటారు. భారతీయ సాంప్రదాయంలో భాగమైన యోగ ముద్రలవి. ఇప్పుడు ఈ మధ్య చాలామంది మేధావులు ఇవి నేర్చుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మానసిక దృఢత్వం, ప్రశాంతత పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిసార్డర్స్ రాకుండా దూరం చేయవచ్చు. వీటి కోసం ప్రత్యేకమైన టైం ఏమీ అవసరం ఉండదు. మాట్లాడేటప్పుడు, ప్రయాణంలో, క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయవచ్చు. రోజులో కనీసం ఒక 15 మినిట్స్ ఇవి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. శరీరంలో గ్రంథాలకు సంబంధించిన నాడులన్నీ అరచేతిలో ఉంటాయి కనుక ఈ సింబల్స్తో రిలీఫ్ పొందవచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి మనం తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఉత్తరాబోధి ముద్ర. దీంతో మానసిక దృఢత్వం, నూతన శక్తి పొందవచ్చు. నెంబర్ 2, యోని ముద్ర. ఈ ముద్ర ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. మెన్స్ట్రుయేషన్ నుంచి వచ్చే ఇబ్బందులన్నిటినీ తొలగించవచ్చు. నెంబర్ 3, పృథ్వీ ముద్ర. నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ను క్రమబద్ధీకరించవచ్చు. దీంతో మెయిన్లీగా ఎయిర్ ఫాల్ తగ్గించవచ్చు. నెంబర్ 4, ప్రాణముద్ర. ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే దృష్టి సమస్యను అధిగమించవచ్చు, అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. నెంబర్ 5, శంఖాముద్ర. గొంతుకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవచ్చు, ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ను తగ్గించవచ్చు. ఫ్రెండ్స్, ఈ ముద్రలో మీకు ఏ ముద్ర అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, స్లమ్ నుంచి మోడల్ వరకు మలిషా కార్వా. మరి ఆమె గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మలిషా కార్వా మురికివాడలో నివసించే 13 ఏళ్ల బాలిక. యూట్యూబ్లో ప్రియాంక చోప్రా ర్యాంప్ వాక్ వీడియోలు చూసి తను మోడల్ కావాలనుకుంది. అమ్మ లేదు. నాన్న బర్త్డే పార్టీలో జోకర్ వేషం వేసి కాస్త డబ్బులు సంపాదిస్తాడు. ఒక చిన్న తమ్ముడున్నాడు. ఈ నేపథ్యంలో తను ఓవైపు ఇంట్లో పని చేస్తూ మరోవైపు తన కళలు సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే తన తదుపరి డాక్యుమెంటరీలో ఓ పాత్ర కోసం హాలీవుడ్ నటుడు రాబర్ట్ ఆఫ్ మెయిన్ ఆ మురికివాడకు వెళ్లారు. అక్కడ ఉన్న వారందరిలో ఆమె చురుగ్గా కనిపించింది. దగ్గరికెళ్లి ఆ బాలికను పలకరించారు. నేను మోడల్ కావాలనుకుంటున్నా అని మలిషా అతనితో చెప్పింది. ఆమె నేపథ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పిన మాటలు ఆయనకు నచ్చాయి. దీంతో తాను చేయాలనుకున్న డాక్యుమెంటరీలో ఆమెకు ముఖ్య పాత్ర ఇచ్చారు. అలాగే మోడల్ కావాలనుకున్న తన కల కూడా 14 ఏళ్లకే సాకారమైంది. అంతర్జాతీయ మ్యాగజైన్ అయిన పికాక్ కవర్ పేజీపై ది ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్ అనే పేరుతో మలిషా ఫోటో ప్రచురితమైంది. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వాటిల్లో పాము ఒకటి. దీని పరిమాణం ఎంత పెద్దగా ఉంటే భయం కూడా అంతగా ఉంటుంది. అనకొండ మూవీ సిరీస్లో భారీ కొండ చిలువను చూసి భయపడని వారంటూ ఉండరేమో. గ్రాఫిక్స్లో చూపించిన ఇంతటి భారీ పాము నిజంగానే ఉంటే
అవును, దాదాపు 50 అడుగుల పొడవు, టన్నులకు పైగా బరువుతో భూమిపై తిరిగిన పాముకు సంబంధించిన 27 ఎముకలు కలిగి ఉన్న వెన్నెముక గుర్తించారు. ఐఐటి రుక్కీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ కీలక విషయాలు బయటపెట్టారు. భారత్లో కచ్లో దీని అవశేషాలు బయటపడ్డాయి. అంతరించిపోయిన టైటానోబోవా పాము జాతితో దీన్ని పోల్చారు. దీనికి వాసుకి ఇండికాస్ అని పేరు పెట్టారు. భారతీయ పురాణాల ప్రకారం శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి. ఈ ఉద్దేశంతో దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఆఫ్రికా, యూరప్, భారత్లో నివసించేదని తెలిపారు. 34 మిలియన్ ఏళ్ల క్రితం ఇయోసిన్ సమయంలో దక్షిణ ఐరోపా మీదుగా ఆఫ్రికాకు వచ్చిందని గుర్తించారు. ఇప్పటి వరకు భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము ఇదేనని తెలిచారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి పాము గురించి ఎప్పుడైనా విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.